ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం, పునరావాస పనులు, రెండో దశ పునరావాసం అమలు అంశాలపై చర్చించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనపై మాట్లాడారు. పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్పై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం, పునరావాస పనులు, రెండో దశ పునరావాసం అమలు అంశాలపై చర్చించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనపై మాట్లాడారు. పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్పై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్లో అందిస్తారు. కొండలరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు జలవనరులకు సంబంధించిన అధికారులు కూడా ఈరోజు కలవడం జరిగింది. ఏదైతే పోలవరం ప్రాజెక్టుపై సుదీర్ఘంగా ఈ మంత్రి సమావేశంలో చర్చ జరిగింది. 2027 గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా కేంద్రం సహకారం కావాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రిని కోరటం జరిగింది. ఏదైతే తొలి దశలో 41.15 మీటర్ల మేర నీటి నిల్వకు సంబంధించి అవసరమైన నిర్మాణాలు చేపట్టాలంటూ కూడా కేంద్ర మంత్రిని కోరటం జరిగింది. దీనికి సంబంధించి 2011 నాటి స్టాప్ వర్క్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని శాశ్వతంగా ఉపసంహరించాలని విజ్ఞప్తి చేయటం కూడా జరిగింది. ఏదైతే కొత్త డయాఫ్రమ్ బాల్ ఏదైతే ఉందో దాని పనులు దాదాపు పూర్తయ్యాయని, దీనికి సంబంధించి ఏదైతే అమౌంట్ రావాల్సి ఉందో దానికి విడుదల చేయాలంటే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరటం జరిగింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు వేగంగా జరుగుతున్నాయని కూడా కేంద్ర మంత్రికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు అధికారులందరూ కూడా వివరించడం జరిగింది. మరోవైపు ఏదైతే కాలువల సామర్థ్యం పెంచిన నేపథ్యంలో దానికి నిధులు అయ్యే ఖర్చు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అమౌంట్ త్వరగా విడుదల చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పోలవరం డ్యాముకు సంబంధించి కావచ్చు, పోలవరం కాలువలకు సంబంధించి కావచ్చు, నిధులు విడుదల చేస్తే రాష్ట్రంలో 2027 కల్లా పోలవరాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా కేంద్రం సహకారం అందించే విధంగా అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు జలవనరుల శాఖ అధికారులు ఈరోజు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ఒక డిస్ప్లే దానికి సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళకి కావచ్చు, కుడికాలకు సంబంధించిన ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర మంత్రి అన్ని కూడా వివరించిన తర్వాత దానికి సంబంధించి నిధులు ఏదైతే ఉన్నాయో అతి త్వరగా పూర్తి చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రికి హామీ ఇవ్వడం అయితే జరిగింది. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం, పునరావాస పనులు, రెండో దశ పునరావాసం అమలు అంశాలపై చర్చించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనపై మాట్లాడారు. పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్ పై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.